ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ ఒక విషయం చెప్పబోతున్నాను. చాలా చాలా ముఖ్యమైన విషయం. కానీ గుండె దిటవు చేసుకుని విను బిడ్డ. గుండె గుప్పెట్లో పెట్టుకుని విను. గుండె నిబ్బరం చేసుకుని విను. విషయం ఏంటంటే, డిసెంబరు 9వ తారీఖు మంగళవారం ఉన్నట్టుండి రాత్రి 10:30 తర్వాత ఈ బంధం పూర్తిగా దూరం అవుతుంది బిడ్డ. మరి నువ్వు ఇది ఎలా తీసుకుంటావో ఏమో నాకు అర్థం కావటం లేదు, కానీ ఇదైతే జరిగి తీరుతుంది. చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే, ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని, ఈ సందేశాన్ని వినటానికి చూడటానికి ప్రయత్నించు. కానీ జాగ్రత్త, భయపడుకో, బెదిరిపోకు, కంగారు పడిపోకు, ఎక్కువ బాధపడకు. ఏది జరిగినా కూడా నీకు సహాయం చేయటానికి, నీకు చెయ్యూతనివ్వటానికి నీ సాయి ఉన్నాడు. కాకపోతే ఎటొచ్చి కూడా నువ్వు ఈ క్షణం, ఇప్పుడు ఈ నిమిషం నిర్లక్ష్యం చెయ్యకుండా తప్పకుండా వినాలి. ఆ బంధం ఎవరు? ఆ బంధం ఏంటి? ఏ బంధం అది? ఎందుకు దూరం అవబోతోంది? నీ వల్ల ఏదైనా తప్పు జరిగిందా? లేదా ఎవరైనా విడదీస్తున్నారా? వాళ్ళంతట వాళ్లే వెళ్ళిపోతున్నారా? లేకపోతే వేరే కారణం ఏదైనా ఉందా? అసలు విషయం ఏంటి అన్నది నీకు తెలియాలి కదా బిడ్డ. తెలియాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఒక 5 నిమిషాలు ఇక్కడ నిలబడు బిడ్డ. ఇక్కడే ఆగు. ఎన్ని పనులు చేస్తున్నా అన్ని వదులు. కాసేపు ఇక్కడ ఆగి ఒంటరిగా వినటానికి ప్రయత్నించు. కానీ బెదిరిపోకు, జాగ్రత్త. వదులుకుంటే ఆ తర్వాత నిజంగా బాధపడతావు అంటూ బాబా గారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి, ఒక నిగూఢ అర్థం దాగి ఉన్నటువంటి సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటల వెనుక చాలా అర్థం ఉంది, పరమార్థం దాగింది. మరి ఆ మాటల వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. బాబా గారు గుట్టంతా అక్కడ దాచి ఉంచారు. చివరి దాకా చూసి వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. అలాగే ఓం సాయిరామ్ అంటూ ఇక్కడ కామెంట్ టైప్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా మీకు త్వరగా దొరుకుతాయి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉంటారండి. ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎంతో మంది వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి ఎంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ని దూరం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కష్టాలను దూరం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కన్నీళ్లను దూరం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ఇంటి మీద ఉన్న నరదృష్టి ప్రతి ఒక్కదాన్ని దూరం చేసుకుని హ్యాపీగా ఉన్నటువంటి ఎంతో మంది ఉన్నారు నాకు తెలిసినటువంటి వారు. మీకు కూడా ఎలాంటి ప్రాబ్లం ఉంటే ఒక్కసారి ఇక్కడ కాంటాక్ట్ అయ్యి చూడండి. శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం, గురూజీ ప్రధాన తాంత్రిక్ సుబ్రహ్మణ్య పూజారి గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం 24 గంటల్లో 24 అవర్స్లో మీకు రిజల్ట్ అన్నది అందిస్తున్నారు. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా ఉండే సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ ఈరోజు ఈ సందేశం, ఈ వీడియో ఏ కారణమూ లేకుండా నీ కంటపడలేదు, ఏ కారణమూ లేకుండా నీ ముందుకు రాలేదు, ఏ కారణమూ లేకుండా ఇక్కడ నువ్వు ఎంతసేపు ఆగి నిలబడి చూడటం లేదు, యాదృచ్ఛికంగా జరగట్లేదు. ఇది సాయి నిర్ణయం మీదనే ఆధారపడి నీ ముందుకు వచ్చింది. నువ్వు చూస్తున్నావు, ఏదో జరగబోతోంది. అదేంటో నువ్వు తెలుసుకోవాలి. ఈ వీడియో నువ్వు చూడటం యాదృచ్ఛికం, అంతకంటే కూడా కాదు. ఇన్ని జరిగేది కూడా నీ జీవితంలో ఏది జరిగినా, జరగబోయేది ఏది ఉన్నా కూడా జరిగిపోవాల్సిన సమయానికి ఖచ్చితంగా జరిగిపోతాయి. అది విధి రాత ప్రకారం, సాయి అనుమతి ప్రకారం జరిగిపోవాల్సిందే. మరి ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? అది ఎందుకు ఎలా జరిగింది,
ఒకవేళ గతంలో చేసిన తప్పు పొరపాటు వలన ఇప్పుడు ఏదైనా తప్పుగా పొరపాటుగా నడుచుకుంటున్నావా, ప్రవర్తిస్తున్నావా, దానివల్ల ఇలా జరుగుతోందా అని తెలుసుకుని మళ్ళీ మళ్ళీ ఆ తప్పు జరగకుండా ఉండే విధంగా నువ్వు జాగ్రత్త పడటమే ఇక్కడ చేసేది. అయితే జరగాల్సిన సమయానికి ప్రతి ఒక్కటి కూడా జరిగిపోతుంది. ప్రపంచంలో ప్రతి సంఘటన, ప్రతి ఆశీర్వాదము, ప్రతి దూరము ఏదైనా కూడా నీ జీవితంలో జరుగుతున్నది ఇది గమ్యమైనదే. గమ్యం నిర్ణయించబడింది. ఇది ఆధ్యాత్మిక ఒక సంయోగం బిడ్డ. ఆధ్యాత్మికంగా నీ సాయి నిర్ణయించబడిన ఒక మహాశక్తి ఆధారంగా జరుగుతోంది. ఈరోజు ఆ యొక్క రహస్యాన్ని నీకు నేను తెరిచి చూపించబోతున్నాను. ఈరోజు నువ్వు ప్రత్యేకంగా నీకు సంబంధించినటువంటి అత్యంత గంభీరమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఒక రహస్యాన్ని, ఒక మార్పుని గురించి ఈరోజు నువ్వు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నావు. అది కూడా నీ సాయి చెప్పబోతున్నాడు. ఈరోజు దూరమయ్యే ఆ యొక్క బంధం కూడా శాశ్వతంగా దూరం అవుతుంది. మరి ఆ బంధం ఏంటి? మరి అలా శాశ్వతంగా దూరమయ్యే ఆ బంధం ఏంటి? దాని వలన మరి నీకు ఏం జరగబోతోంది? ఆ యొక్క వ్యక్తులు ఎవరు? అన్ని విషయాలు కూడా నేను ఈ వీడియోలో చెప్తాను బిడ్డ. దయచేసి నీ సాయి మీద నమ్మకం ఉంచి, నీ సాయి మాట మీద గౌరవం ఉంచి నువ్వు ఒక్క 2 నిమిషాలు చూసే ప్రయత్నం అయితే చెయ్యి బిడ్డ. ఇక్కడ ముఖ్యంగా నీ గురించి కొన్ని విషయాలు చెప్పాలి. నీ ఆలోచనల గురించి చెప్పాలి. నీ నడవడిక గురించి చెప్పాలి. అదేంటంటే ఒక జ్ఞానమైన ఒక వ్యక్తివి, ఒక తత్వం గల ఆలోచన గల ఒక వ్యక్తివి. అంతేనా అంటే అంతేకాదు. అంతరంగ భావ ప్రపంచం యొక్క ప్రతిరూపం అని చెప్పాలి. బయటకు నువ్వు నవ్వుతూ కనిపించొచ్చు, కానీ నీ లోపల ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది. నీ మనసు అమాయకంగా, నీ హృదయం విశ్వసించే హృదయం, నీ యొక్క ప్రేమ శుద్ధమైనటువంటి ప్రేమ, నీ యొక్క బంధాలు లోతైన బంధాలుగా ఉంటాయి. నువ్వు ఎవరిని ఒక్కసారిగా సొంతం చేసుకుంటే అక్కడ ప్రేమ, గౌరవం, నిబద్ధత ఇవి అన్నీ కూడా నీ నీడల్లా ఉంటాయి, వెంటబడి వస్తాయి. కానీ నీ యొక్క జీవితంలో ఒక పెద్ద లోపం ఉంటుంది బిడ్డ. అది ప్రతి మనిషి కూడా నీలాగే నిజాయితీతో ఉంటారు అనుకుంటావు. అక్కడే నీకు ఎదురు దెబ్బ తగులుతుంది. పెద్ద ఎదురు దెబ్బ తినే సందర్భం ఏదైనా ఉందంటే ఇలాంటి సందర్భంలోనే అక్కడ నీ యొక్క హృదయం నొప్పిని అనుభవిస్తుంది. ఎందుకంటే అతిగా నమ్మటం, మోసపోవటం, ఆ తర్వాత హృదయం నొప్పిని తినటం, గాయపడటం సర్వసాధారణం. ఈ ఒక్క లోపాన్ని నువ్వు దిద్దుకోవాల్సిందే బిడ్డ. అక్కడే నువ్వు నిజంగా కానీ నీ బంధాన్ని నిజమని నమ్మి పట్టుకుని ఉంటావు ఇంకా కూడా. కానీ ఈ 2025వ సంవత్సరం డిసెంబరు 9వ తారీఖు నీ జీవితంలో నువ్వు పట్టుకున్న ఒక తప్పుడు బంధాన్ని సాయి నీ చేతుల నుండి నిదానంగా శాశ్వతంగా తీసివేయబోతున్నాడు, తొలగించేస్తున్నాడు. కొంచెం బాధగా ఉంటుంది, నీకు కంగారుగా ఉంటుంది, భరించు. దానికి కారణం ముఖ్యంగా కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. నీ యొక్క పరిస్థితులు, నీ యొక్క గ్రహస్థితుల్లో జరిగిన కొన్ని మార్పులు కూడా దీనికి ప్రధానమైన కారణాలు కాబోతున్నాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనిషి రాత మారుతూ ఉంటుంది, విధి రాత మారుతూ ఉంటుంది, తన కర్మఫలాలు మారుతూ ఉంటాయి. వాటి పర్యవసానమే ఇది. ఇప్పుడు ఎన్నో మార్పులు రాబోతున్నాయి. ఆ యొక్క పరిస్థితులు ఏంటి అని పరిశీలిస్తే తల్లే, అదే రాత్రి 10:30 తర్వాత నీ జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి. కొన్ని గ్రహస్థితులు మార్పులు జరగబోతున్నాయి. ఒక అరుదైన ఆకాశ సమీకరణ జరగబోతోంది. నేరుగా నిన్ను ప్రభావితం చేస్తుంది, నీ మనసును ప్రభావితం చేస్తుంది, నీ యొక్క బంధాన్ని ప్రభావితం చేస్తుంది, నీ యొక్క పరిస్థితుల్ని ప్రభావితం చేస్తుంది. ఏం చేస్తాడు అంటే ఇక్కడ బిడ్డ, నీ సాయి నిన్ను పరీక్షిస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో నీ సాయి నిన్ను పరీక్షిస్తున్నాడు. నువ్వు ఎంతవరకు నిలబడగలుగుతావు, ఎంతవరకు తట్టుకోగలుగుతావు అని నిన్ను పరీక్షిస్తున్నాడు. పరీక్షించి నీకు అర్హత ఉంది అని నిర్ణయిస్తే, అని అనిపిస్తే అప్పుడు నీకేది కావాలో చేస్తాడు. ఇక్కడ నువ్వు అర్హత కలిగిన వ్యక్తివి అన్నప్పుడు అర్హత లేని బంధాలను నీకు దూరం చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఆ రాత్రి నీ సాయి నీ మనసులో ప్రకంపనలు బలంగా ఉండేలా చేస్తాడు. అవి మనసులో దాగి ఉన్న సత్యాన్ని బయటకు పెడతాయి, బయటకు లాగతాయి. ఎందుకని అంటే గనక ఎన్నాళ్ళు కూడా నువ్వు ఒక తప్పుడు బంధంలో ఉండలేవు కదా. అలాంటి బంధంలో దాగి ఉన్న రహస్యాలను, ఆ రహస్యాల్లో దాగి ఉన్న నిజాలను వెలికి తీస్తాడు నీ సాయి. ఇలా నీ సాయి శక్తి నీతో కలిసినప్పుడు దాచిన బంధాలు, దాచిన నిజం, దాచిన నష్టాన్ని నీ యొక్క జీవితం నుండి పూర్తిగా తొలగించేస్తాడు. ఇది శాపం కాదు, భయపడుకో, బాధపడుకో, ఇది శుభం, ఇది నష్టం కాదు బిడ్డ, లాభం. ఇది నీ జీవితాన్ని అడ్డుకున్న బంధం, నీ యొక్క మనసుని కుంగదీసిన బంధం, నీ యొక్క అభివృద్ధిని ఆపివేసిన బంధం,
నీ యొక్క శ్రేయస్సుని పూర్తిగా ఆపివేసిన బంధం అది రాత్రి 10 గంటల 30 నిమిషాల తర్వాత నీ జీవితం నుండి శాశ్వతంగా తొలగించబడుతుంది, మాయమైపోతుంది. ముఖ్యంగా జరగబోయేది ఏంటో తెలుసా? ఏ బంధం దూరం అవుతుంది అంటే ఇది ఒక రహస్య బంధంగా గుర్తించబడుతోంది బిడ్డ. ఇది వ్యక్తిగతంగా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వేరే ఉంటాయి. కానీ ఆ బంధం ఈ కింద 4 లక్షణాల్లో ఒకటి కావచ్చు. అదేంటంటే ముఖ్యంగా నిన్ను వాడుకొని లాభం పొందే సంబంధం కావచ్చు, నీ మంచితనాన్ని ఉపయోగించుకున్న వ్యక్తి కావచ్చు, నీ మీద ఆధారపడి నిన్ను ఖాళీ చేసేసి నువ్వు పడే బాధను ఆ బాధను పట్టించుకున్నట్లుగా ఉన్న వ్యక్తి కావచ్చు. అలాగే మాటల్లో మాయ చేసే బంధం కూడా కావచ్చు. మాటల్లో తీపి కానీ చేతల్లో విషం, మనసులో విషం ఉన్న వ్యక్తి కూడా కావచ్చు. నీ మీద ప్రేమ నటించి మరి ఎవరైతే లోపల వేరే ఉద్దేశం కలిగి ఉన్నారో ఆ బంధం కూడా కావచ్చు. ఇప్పుడు దూరం అయ్యేందుకు అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. మూడవ బంధం నీ ఎదుగుదలకి, నీ అభివృద్ధికి, నీ అదృష్టం నీ దాకా రాకుండా అడ్డుకట్ట వేస్తున్న బంధం. నీ యొక్క పనుల్లో అడ్డుపడే వ్యక్తి, నీ యొక్క విజయాన్ని ఇష్టపడిన వ్యక్తి, నీ యొక్క పురోగతిని చూసి అసూయపడేటటువంటి బంధం దూరం అవబోతోంది. మరీ ముఖ్యంగా 4వది హృదయానికి నొప్పి ఇచ్చి కానీ విడవలేని బంధం. నువ్వు ప్రేమించి మనసారా ప్రేమించి వదలలేకపోయిన బంధం కానీ, ఆ వ్యక్తి నిన్ను పట్టించుకోకుండా ఉన్న బంధం కావచ్చు. ఈ యొక్క 4గింట్లో ఏదో ఒకటైతే రాత్రి 10 గంటల 30 నిమిషాల తర్వాత పూర్తిగా కూలిపోతుంది బిడ్డ. ఇది దురదృష్టం కాదు, ఇది నీ యొక్క అదృష్టం, నీ యొక్క రక్షణ. నిన్ను బాధ పెట్టినవి, నిన్ను బాధ నుంచి బయటకు తీయటానికి సాయి శక్తి స్వయంగా చర్యలోకి వస్తుంది. ఈ బంధం ఎలా దూరం అవుతుంది అంటే ఆ వ్యక్తి అసలు స్వభావం బయటపడుతుంది. ఎంతకాలం కూడా నేను ఇలా చేశాను, ఇలా నేను తనని నమ్మకుండా ఉండాల్సింది అని అనిపిస్తుంది నీకు మనసులో. నువ్వు ఇప్పటి నుంచి ఆలోచించడం మొదలు పెడతావు. అలా ఏమవుతుంది, ఒక వాదన, ఒక విభేదం, సాధారణంగా కనిపించే ఒక చిన్న ఒక మాట, ఒక వాక్యం ఆ పెద్ద బంధాన్ని ముగించేస్తుంది. ఒకే ఒక్క మాటే బంధం ముగిసిపోతుంది. ఎక్కువ సమయం కాదు, ఎక్కువ గొడవ జరగదు, పెనుగులాట ఉండదు, గుంజులాట ఉండదు, కొట్టుకోవటం ఉండదు, తిట్టుకోవటం ఉండదు. ఒకే ఒక్క మాట, చిన్న మాట పెద్ద బంధాన్ని ముగించేస్తుంది. మరి ఆ వ్యక్తి స్వయంగా వెనక్కి వెళ్తాడు. ఇప్పుడు ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటలు తక్కువైపోతాయి, సంప్రదింపులు తగ్గిపోతాయి. ఆ వ్యక్తి నీ జీవితం నుంచి నిశ్శబ్దంగా మాయమైపోతాడు. నువ్వు భయపడకు, నువ్వు బాధపడకు. ఇది నీ సాయి కావాలనే నీ జీవితంలో ఇలాంటి ఒక చర్య చేస్తున్నాడు, ఇలాంటి ఒక పరీక్ష పెట్టాడు నీకు. ఇలాంటి వాళ్ళందరినీ ఏరి పడేస్తున్నాడు నీ సాయి. ఎందుకంటే ఒక నిష్కల్మషమైనటువంటి ఒక వ్యక్తివి, అందరూ మంచివాళ్లే, అందరూ నా వాళ్లే అని సులభంగా నమ్మేసి మోసపోయి ఆ తర్వాత బాధపడేటటువంటి ఒక వ్యక్తివి. వాళ్ళు చేసే ఆ మోసం వల్ల, వాళ్ళు చేసే మాయ వల్ల, వాళ్ళు కొట్టే దెబ్బ వల్ల గుండె ఎలా నీకు విలవిల్లాడిపోతుంది అంటే ఆనం దెబ్బకి విలవిల్లాడిపోయిన పావురంలా ఉంటుంది నీ పరిస్థితి. అంత కసిగా దెబ్బ కొడతారు, అంత అదును చూసి దెబ్బ కొడతారు. చెప్పాను కదా, ఇక్కడ నీ ఎదుగుదల చూడలేకపోయినా నీతోనే ఉంటారు, నీ ఎదుగుదలని చూడలేరు. నీకొచ్చే అదృష్టాన్ని రాకుండా చేస్తుంటారు, నీకొచ్చే అదృష్టాలను రాకుండా చేస్తుంటారు, నీకొచ్చే అవకాశాలను రాకుండా చేస్తుంటారు. నీ కుటుంబంలో సంతోషాన్ని భరించలేక చిచ్చులు పెడుతూ ఉంటారు. నిన్ను ఎక్కడ పడగొట్టాలో ఆ విధంగా పడగొడుతూనే ఉంటారు. నిన్ను ఎక్కడ చెడగొట్టాలో ఆ విధంగా చెడగొడుతూనే ఉంటారు. ఎక్కడ నీకు చెడ్డ పేరు తెచ్చిపెట్టాలో అక్కడ చెడ్డ పేరు తెచ్చిపెడుతూనే ఉంటారు. అయితే నీకు కనపడరు. నీకు కనిపించేది వాళ్ళ మంచి రూపం, వాళ్ళ మంచి ముఖం, ఒక కపట ముఖం. ఆ ముఖంలో చిరునవ్వు ఉంటుంది, నువ్వంటే ఎంత ప్రేమ అన్నట్టు ఉంటుంది, నీ కోసమే నేనున్నాను అన్నట్టు ఉంటుంది. కానీ ఆ ప్రేమ వెనక కసి దాగే ఉంటుంది, మోసం దాగే ఉంటుంది. అది నువ్వు తెలుసుకోలేవు. కాబట్టి నీ సాయి ఈరోజు పని కట్టుకుని వచ్చాడు. నా బిడ్డ మంచితనంతో మళ్ళీ మళ్ళీ మోసపోతూనే ఉన్నాడు, తనని బయట వెయ్యాలి అని నేనే కావాలనే పని కట్టుకునే ఇలాంటి బంధాలను నీ జీవితంలో నుంచి శాశ్వతంగా దూరం చేస్తున్నా, శాశ్వతంగా మాయం చేస్తున్నా, శాశ్వతంగా తుడిచి పెట్టేస్తున్నా. ఇలాంటి వాళ్ళు నీ దరిదాపుల్లో కూడా ఉండటానికి వీల్లేదు బిడ్డ. ఎందుకంటే నువ్వు సాయి బిడ్డవి. సాయి నిన్ను తన రక్షణ వలయంలో నిన్ను ఉంచుకున్నాడు. ఇలాంటి చీడ పురుగులు నిన్ను కాటేయాలని చూసినా, నీకు హాని చెయ్యాలని చూసినా అది వారి తరం కూడా కాదు. అందుకే ఇలాంటి వారిని పసిగట్టి వాళ్ళ పని పడుతున్నాను, కనిపెట్టి వాళ్ళని దూరం పెడుతున్నాను. ఇదంతా కూడా నీ సాయి చేస్తున్న పని. నువ్వు భయపడకు, ఇలా వీళ్ళు దూరం అయిపోయారు, ఇలా వాళ్ళు నాకు దూరం అయిపోయారు
అని అస్సలు బాధపడకు, భయపడకు. కానీ ఇప్పటి నుంచి నువ్వు కూడా ఆలోచించు బిడ్డ. నీ చుట్టూ ఉన్న వ్యక్తులు, నీకు మంచితనంగా నటిస్తున్న వ్యక్తులు, మంచి పేరుతో నీకు దగ్గరైన వ్యక్తులు నీ ముందు నవ్వుతున్నారు, వెనక నటిస్తున్నారు. మరి ఇలాంటి వ్యక్తులు కొంతమంది ఈ మధ్య నీ జీవితంలోకి వచ్చేసాక నీ జీవితంలో ఏం మార్పులు వచ్చాయి? ఎలాంటి మార్పులు వచ్చాయి? ఎన్ని నష్టాలు జరిగాయి? ఎన్ని కష్టాలు జరిగాయి? ఎన్ని పనులు ఆగిపోయాయి? అనుకున్నవి అనుకున్నట్టు ఏది ఎక్కడ ఆగకుండా జరగకుండా ఆగిపోయింది. వెనుక నీ గురించి ఎవరు చెడుగా ఎవరో ఏదో చెప్పుకుంటున్నారు అని నీకు అనిపించుండొచ్చు. ఇవన్నీ కూడా ఆలోచించు. ఏ వ్యక్తులు వచ్చాక ఇవన్నీ నీ జీవితంలో జరుగుతున్నాయి ఒకసారి కళ్ళు మూసుకొని మనసు పెట్టి ఆలోచించు. ఆ కపటదారి ఎవరో నీ మనసు నీకు చెప్పేస్తుంది. ఒక్కసారి కళ్ళు మూసుకుని సాయి మీద భారం వెయ్యి, నీ సాయి వాళ్ళని కాళ్ళ ముందు నిలబెట్టేస్తాడు. అప్పుడు నువ్వు చెప్తావు, ఎందుకంటే నీ నుండి నేను ఇంకా దూరం అయిపోతాను అని నువ్వే చెప్పేయచ్చు. ఈ ఒక్క మాట కూడా మీ బంధానికి తెరబడిపోతుంది. ఒకే ఒక్క మాట పెద్ద బంధం ముగిసిపోతుంది. కానీ ఆ బంధం ముగిసిపోవటం నీకు ఎంతో ఎంతో మేలు చేస్తుంది, నీకు లాభమే కలుగుతుంది. ఈ బంధం ముగిశాక నీ జీవితం ఇంతకు ముందులా ఉండదు, దినాభివృద్ధి అవుతుంది. అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి, అదృష్టాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. ఏ పని చేసినా కలిసి వస్తుంది. అన్నీ కూడా నువ్వు మొదలుపెట్టిన పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. విజయం వైపు నువ్వు వెళ్తావు. ఎందుకంటే నీ మనసుని వెనక్కి లాగటానికి ఇక్కడ మోసగాళ్ళు లేరు, బలహీనపరచడానికి మోసగాళ్ళు లేరు, నీకు వస్తున్న అవకాశాలను పక్కకి తొలగించడానికి ఇక్కడ మోసగాళ్ళు ఎవరూ లేరు. ఇక్కడ ఉన్నది నీ సాయి నీతో ఉన్నాడో నువ్వు ఉన్నావు, అంతే. ఇప్పుడు ఇంకా అన్ని లాభాలే ఉంటాయి, అన్ని శుభాలే ఉంటాయి, అన్ని అదృష్టాలే ఉంటాయి. కాబట్టి ఈ బంధం అయితే దూరం అయిపోతుంది బిడ్డ. ఏ బంధమైనా అవ్వచ్చు. అది చెప్పాను కదా, ఆ బంధాల్లో ఏదో ఒక బంధం. కానీ నీ మంచి కోసమే సాయి ఈ పని చేస్తున్నాడు అని ధైర్యంగా ఉండు, జాగ్రత్తగా ఉండు. నీ సాయి ఆశీస్సులు ఎప్పుడూ కూడా నీ మీద ఉంటాయి. నీ చుట్టూ ఎప్పుడూ కూడా మంచే ఉండాలి, కానీ చెడు అనేది ఉండకూడదు బిడ్డ. అదే నీ సాయి ఉద్దేశం. అందుకే ఈ చర్య, అందుకే ఈ పని, అందుకే ఈ ఆలోచన, అందుకే ఈ ప్రయత్నం అంటూ బాబా గారు ఈరోజు అతి అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మేము ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు. ఓం సాయిరామ్.